మోషే సుఖోపవాసములలోని 14వ దినము అంతరంగ ఆభరణములు లేఖన భాగము నిర్గమకాండము 11వ అధ్యాయము 1-3 వచనములు. ప్రార్థన. తండ్రి, మమ్మును లోకములో నుండి పాపము నుండి సైతాను నుండి తప్పించుచున్న తండ్రి, నీకు వందనములు. పిశాచి శోధననే మాకు అనుభవ అంతస్తుగా మార్చిన పరమజనక, నీకు నమస్కారములు. మాకు ఈ లోకములో కలిగే ప్రతి శ్రమను మా అంతరంగములకు అనుభవహారముగా వేయుటకు నేటిదినము మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. దేవుని ప్రణాళిక. ఐగుప్తీయులపై ఇశ్రాయేలీయుల విజయం. దేవుడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయుల దృష్టిలో కటాక్షము, చొరవ కలిగించెను. అందువలన వారు ఐగుప్తీయులను అడిగి వారి నుండి క్రింది వాటిని తీసుకొనిరి. 1 వెండి నగలు, 2 బంగారు ఆభరణములు. ఇశ్రాయేలీయులు వెండి, బంగారము, వస్త్రములు ఇంకను తమకు కావలసినవి అన్నియూ ఐగుప్తీయుల నుండి దోపుడుగా తీసుకొనిరి. మానవ నైజము, గడుసుతనము. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పినది ఏమనగా, ఐగుప్తీయులను కేవలం వెండి, బంగారు నగలను మాత్రమే అడిగి తీసుకొనమని. కాని ఇశ్రాయేలీయులు ఆ 2 మాత్రమేగాక వస్త్రములను మరియు ఇతర వస్తువులను కూడా అడిగిరి. అది వారి లోకసంబంధమైన గడుసుతనమును చూపిస్తోంది. కష్టాల తరువాతే కటాక్షము. అంతకు పూర్వము ఇశ్రాయేలీయులు ఐగుప్తులో గొప్ప మొర్రపెట్టిరి. అందువలన వారికి విడుదల కలిగింది. అయితే ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షము ఎప్పుడు కలిగినది? 1 శోధనలు, 2 బానిసత్వము, 3 కష్టాలు. వీటన్నింటినీ పూర్తిగా అనుభవించిన తరువాతనే వారికి ఆ కటాక్షము లభించింది. శోధనల వేళ ఆత్మీయ ప్రార్థన. ప్రతిరోజూ మనకు కలిగే శోధనలలో సులువుగా పాపములో పడిపోవుట అనేది జరుగుతుంటుంది. గనుక మనకు ఇష్టం లేకపోయినా చేసే పాపములను గూర్చి మనం ఈ క్రింది విధంగా ప్రార్థన చేయవలెను. ప్రభువా, పిశాచి నన్ను శోధించుట, నేను అందులో పడిపోవుట ఇదేమి బాగాలేదు. మా బ్రతుకంతా పిశాచికి బానిసత్వమువలే నున్నది. మా కష్టముల నుండి మమ్మును తప్పించు ప్రభువా. మమ్మును త్వరగా నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళుము. త్వరగా రమ్ము ప్రభువా. మనం ఈ ఆత్మీయ బానిసత్వము నుండి విడుదల పొందుటకు ఇప్పుడు ప్రభువు మన జీవితాల్లోనికి రావలసియున్నది. దైవిక కార్యం ఆత్మీయ అలంకరణ. సాధారణంగా స్త్రీలు ఎవరైనా నగలు అడిగితే ఇవ్వరు. వారు ఇష్టపూర్వకంగా వదులుకోరు. కాని ఏవి ఇవ్వడానికి ఇష్టపడరో అవే దేవుడు ఐగుప్తీయుల చేత ఇశ్రాయేలీలకు ఇప్పించెను. ఇశ్రాయేలీయులు ఇక మరలా తిరిగిరారు అని తెలిసియుండియు దేవుడు కలిగించిన చొరవ వల్ల ఐగుప్తీయులు వారిమీదగల ప్రేమచేత ఆ నగలను ఇచ్చిరి. ఇశ్రాయేలీయులు నిజముగా బలవంతంగా వారిని దోచివేయలేదుగాని ఆ ప్రజలే ఇష్టపూర్వకంగా ఇచ్చివేసిరి. ఇది దేవుడు జరిగించిన ఒక విచిత్రమైన దోపిడి. ముగింపు సందేశం. పెండ్లికుమార్తె ఈ భూమిమీద ఇక్కడుండగానే ఆత్మీయ నగలను, దైవిక లక్షణాలను ధరించుకొనవలెను. పరలోక రాజ్యము కొరకు ఇక్కడే సిద్ధపడవలెను. 1 నూతన యెరూషలేము కొరకు ఇక్కడే ఆత్మీయ సిద్ధపాటు. నిజముగా మనము పెండ్లికుమార్తె వరుసలో వెళ్లవలనంటే మనకు అక్కడికి వెళ్ళుటకు అవసరమైనవన్నీయూ ఈ లోకములోనే ప్రభువు అనుగ్రహించును. ఆ పరలోక లోకమునకు తగిన ఆత్మీయతను ఆయన ఇక్కడే మనకు ఇచ్చును. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తమతో తెచ్చుకొనిన వెండి, బంగారు నగలను వారు అరణ్యములో డేరా, ప్రత్యక్షపు గుడారము వేసినప్పుడు ఆ దేవాలయములో అవసరమైన పాత్రలకు, ప్రధాన యాజకుడు తాను ధరించుకొనిన పతకమునకు మరియు దేవాలయమునందలి సామానులకు వాడుకొనిరి. 2 దేవుని పని కొరకు శత్రువుల సంపద. దావీదు మహారాజు అనేక యుద్ధములు చేసి అన్యరాజులను ఓడించి వెండి బంగారములను తెచ్చెను. ఆ బంగారమును పరిశుద్ధ దేవాలయమును కట్టుటకు దానిలోని సామానులకు ఉపయోగించెను. ఆ తరువాత సొలొమోను రాజు ఆ దేవాలయ నిర్మాణ పనిని సంపూర్ణముగా పూర్తిచేసెను. 3 విరోధిని సైతం వాడుకునే దైవ సంకల్పం. సౌలు ఒక అన్యుడు, దేవుని సంఘమును పాడుచేయువాడు. అయినను దేవుడతనిని పట్టుకొని మారుమనస్సు నొందించి దేవుని సంఘమును బాగుచేయుటకు, బలపరచుటకు వాడుకొనెను. 4 హృదయ సమర్పణ శుద్ధీకరణ ప్రార్థన. దేవాలయములోని ప్రతివారిలోనూ పాపములున్నవి, అనగా
పిశాచికి సంబంధించిన క్రియలు మనలో కూడా కలవు గనుక ఈ అపవిత్ర స్థితిలో మనము నూతన యెరూషలేమునకు తగము. అయినను ప్రభువు మనలను ఇట్టి పాపముల నుండి విడిపించి నూతన యెరూషలేమునకు తీసుకొని వెళ్ళగలడు. ఇశ్రాయేలీయులు తమ నగలు దేవునికిచ్చినప్పుడే దేవుడు వాటిని వాడుకొన్నాడు. అలాగే మన హృదయములను దేవునికిచ్చినప్పుడే ఆయన మనలను వాడుకొనగలడు. గనుక మనం ఈ విధంగా ప్రార్థించవలెను. తండ్రీ, అన్యజనుల బంగారమును నీవు వాడుకొన్నావు, నీ సంఘమును హింసించిన సౌలును నీవు వాడుకొన్నావు. గనుక లోపములు గల నన్ను కూడా నీవు శుద్ధిచేసి నీ మహిమ కొరకు వాడుకొనుము. 5. 3 రకముల శోధనలు వాటి దైవిక విరుగుడు. మన జీవితంలో శోధనలు 3 రకములుగా వస్తాయి. వాటికి విరుగుడు కేవలం దైవ సన్నిధి మాత్రమే. ఈ 3 రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకమైన ఆత్మీయ క్రియలను మనము చేయవలెను. ఉదాహరణకు, బట్టపై సిరాపడితే నీళ్లు పోసి కడుగవలెను, చెత్త ఉంటే చీపురుతో తుడవవలెను, చిల్లి ఉంటే మాటువేయవలెను. 1. శరీరశోధన. వీటన్నిటికంటే శరీరశోధనయే చాలా గొప్పది. శరీరశోధనను జయించుటకు శరీరమే కావలెను. అదే ప్రభువు శరీరం. ప్రభు భోజన సంస్కారము, హోలీ కమ్యూనియన్ పుచ్చుకొననివారు శరీర శోధనలను జయించలేరు. గనుక తరచుగా మనము దీనిని ఆచరించవలెను. 2. లోకశోధన. మనం ఈ లోకములో ఉన్నాము గనుక లోకము వల్ల శోధన వచ్చినప్పుడు మనకు పరలోక పరిశుద్ధుల సహవాసము అవసరము. వారితోనే మనము ఆత్మీయ సహవాసము చేయవలెను. 3. సాతాను శోధన. సాతాను వలన కలిగే శోధనలను, వాని తంత్రములను జయించుటకు మనం పరిశుద్ధాత్మ అభిషేకమును పొందవలెను. 6. శ్రమలను సహించుట వల్ల కలుగు జయము. మన జీవితంలో వచ్చే శ్రమలను సహించుకొనుట వల్ల మనకు ఆత్మీయ జయము కలుగును. మన శ్రమలన్నిటినీ ప్రభువు శిలువపై వేయవలెను. యాకోబు అర్ధరాత్రి 1:12 ప్రకారము శోధనలను, శ్రమలను సహించువారెవరో వారు నూతన యెరూషలేములో దేవునికి ఒక ఆభరణముగా ఉందురు. ఆశీర్వాదము, దీవెన. అలాగున పెండ్లికుమారుడైన యేసుక్రీస్తుకు విలువైన ఆభరణములుగా మారే ధన్యతను నేటిదిన ధ్యానము ద్వారా ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.